బొంజూర్ ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గర దసరా నవరాత్రులు చేయడానికి అమ్మనైతే తీసుకొచ్చేసాము. ఇంకా ఈ రోజు బతుకమ్మను కూడా మొత్తం రెడీ చేసుకున్నాడు డాన్స్ చేద్దాం చెప్పేసి. తీరా చూస్తేనేమో బయట అయితే ఫుల్ అంటే ఫుల్ వర్షం. అమ్మయ్య, చివరికి ఎలా కూడా వర్షం అయితే తగ్గింది. మామోయ్, ఈ వీడియో లాస్ట్ చూడండి, ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. బతుకమ్మ పూజ ఏమో అయిపోయింది, సర్లే డాన్స్ చేద్దాం అనుకుంటే వీడేమో చివరికి స్పీకర్లు పని చేయట్లేదురా అంటాడే. అందరు కోపం మీద ఉంటే మా తాత చూడండి మంచి ఊపి మీద అందరిని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. ఇంకా అందరు నవ్వులే నవ్వులు. ఓరా నాయన, ఆయన తిప్పురా బాబు. ఇంకా చివరికి స్పీకర్లు అయితే ఓకే అయిపోయినాయి. ఆడవాళ్ళ ఫేస్ లో ఆనందాలు అయితే మామూలు కాదండి. ఆహా, ఆడవాళ్ళ డాన్సులు అయితే అయిపోయినాయండి. చాలా అంటే చాలా సేపు వేసారు. ఇంకా మమ్మల్ని వెళ్ళమంటున్నారు చూడండి, వేయమని. మా వాళ్ళు అయితే మొహమాటంగా 2-3 స్టెప్పులు వేసి సైలెంట్ సైడ్కి అయితే అయిపోయారు. టైం ఏమో 11:30 అయింది. చివరికి బతుకమ్మ సంబరాలు అయితే అయిపోయినాయి. ఇంకా మేమైతే మొత్తం బతుకమ్మ ఆటలు ఎక్కించుకొని దగ్గరలో ఉన్న గుంటూరు గుడంపాడు కాలువలో అయితే నిమజ్జనం చేయడానికి వెళ్తున్నాము. మామోయ్, కామెంట్ చేయడం అయితే అస్సలకి మర్చిపోకండి. ప్రతి గ్యాంగ్ లో ఇలాంటి అయితే పక్కాగా ఉంటాడు. అక్కడ డాన్స్ చేయమంటే వెళ్ళదు కానీ ఇక్కడ వేస్తున్నాడు సైడ్ బతుకమ్మను పెట్టుకొని. మీ దాంట్లో ఉంటాడు ఇలాంటి ట్యాగ్ చేయండి. మామోయ్, ఈ రోజుకి వీడియో అయితే మొత్తం అయిపోయిందండి. మేము దసరా నవరాత్రులు అమ్మని పెట్టిన ప్లేస్ వచ్చేసరికి గుంటూరు శ్రీనగర్ 7/3. డైలీ జరిగే నవరాత్రి పూజలన్నీ ఇందులోనే పెడతానండి. జర పేజీని ఫాలో చేసుకోండి, అప్డేట్స్ అన్నీ వచ్చేస్తాయి.